తెలంగాణ రాష్ట్రంలో అయితే ఒక ముచ్చట అయితే బాగా వినబడుతున్నది. బనకచెర్ల. మరి ఈ బనకచెర్ల ముచ్చట్ల మీదనైతే హరీష్ రావు సారు ఒక ముచ్చట అంటున్నాడు. ఇగో గురు శిష్యులు ఇద్దరు ఒకటే. అటు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రాల సారు, ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు ఇద్దరు ఒకటే. తాడు దొంగలే తోడు దొంగలే అని చెప్తున్నాడు. ఇక గురువుకైతే గురు గిఫ్ట్గానైతే ఇయ్యాలి కదా, అందుకోసమనే ఈ బనకచెర్ల ముచ్చట్నైతే నువ్వు ఏం దియ్యకు, నేను ఇక్కడ ఏం దియ్యా, నువ్వు లబ్ధి పొందువు నేను లబ్ధి పొందుతా అని లోకోపారి ఒప్పందం అయితే చేసుకున్నారని హరీష్ రావు సార్ అయితే అంటున్నాడు. ఇక గట్లనే సారు చంద్రబాబు సార్ అయితే ఎట్లాంటి రాజకీయాలు చేస్తాడో మీ అందరికీ తెలిసాను కదా అని ఒక ముచ్చట అంటున్నాడు. అప్పుడున్న కేసీఆర్ ఏం చేసిండట అంటే 2918 టీఎంసీల నీళ్లు కావాలని చెప్తే ఇప్పుడున్న రేవంత్ రెడ్డి సారు అట్లా చెప్పలేదు, కేవలము 1000 టీఎంసీలు మాత్రమే చెప్పిండు అని అయితే చెప్తున్నాడట. ఇక మరి ఇట్లా చేస్తారా చెప్పుర్రి? సొంత తెలంగాణ గడ్డ మీద పుట్టి తెలంగాణ తల్లికి ఎన్నిపోటు ఎట్లా పొడుస్తాడు ఈ రేవంత్ రెడ్డి అని సార్ అయితే నిలదీస్తున్నాడులా.